నమస్తే ఆంధ్ర న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు శ్రావణి. సాంప్రదాయ పద్ధతిలో జ్యోతిష్యము వాస్తు చూడబడ్డం మరియు ఇంటి ప్లానులు వేయబడ్డం. శ్రీ ఉమామహేశ్వర జ్యోతిర్నాలయం అర్చకులు శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం తేటకుంట తుని మండలం తూర్పుగోదావరి జిల్లా. సంప్రదించవలసిన సెల్ నంబర్ ఆకిళ్ల కృష్ణమూర్తి 9666002176. కరోనా కాలంలో ప్రజల బాగోగులు రీత్యా వాలంటీర్లు అందిస్తున్న సేవలు చాలా అద్భుతంగా ఉండేవని, అటువంటిది ఇటీవల కాలంలో వారి సేవలు కొద్దిగా వెనుకబడి ఉండడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నానని కిల్లంపూడి యంగ్ మ్యాన్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మరియు జగపతినగరం గ్రామ మాజీ సర్పంచ్ అయిన పెంటకోట నాగబాబు పేర్కొన్నారు. గత 3 నెలల నుండి గ్రామంలో వాలంటీర్ల సేవలు గ్రామస్తులకు యథావిధిగా అందిస్తున్నప్పటికీ వాలంటీర్లకు స్థానికంగా ఉన్న చిన్నపాటి సమస్యల వల్ల కరోనా బాధితులకు సేవలందించారు వెనుకంజ వేయడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవచ్చని, అంతేగాని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మొత్తం గ్రామస్తులందరికీ ప్రాణహాని కలిగే ప్రమాదం లేకపోలేదని నాగబాబు వాలంటీర్లను హెచ్చరించారు. ఈ ఉదంతాన్ని పురస్కరించుకుని మండల కేంద్రం కిల్లంపూడిలో ఉన్న దొరకారి కోటలో గ్రామ వాలంటీర్లతో సమావేశమైన ఆయన గ్రామంలో కరోనా బాధితులకు యథావిధిగా మీ సేవలు అందించాలని వాలంటీర్లను చేతులెత్తి కోరారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ తమకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, కాకపోతే ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు తమని చిన్నచూపు చూడడం వల్లే తామంతగా ముందుకు వెళ్లలేకపోతున్నామని వారు వివరించారు. ఈ సమావేశంలో పెనుగంటి రాజేష్, దాడి అప్పలరాజు, సరకనం శ్రీనివాస్, కాళ్ల పోలారావు అలాగే అధిక సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కిల్లంపూడి, చిల్లంగి, జగపతినగరం గ్రామ ప్రజలకు ఉద్దేశించి ఇవాళ వాలంటీర్లందరినీ ఓ టీం కింద వేయడం జరిగింది. గతంలో ఫస్ట్ కరోనాలో వాలంటీర్లు చేసిన సేవ చాలా అద్భుతంగా చేశారు. అప్పుడు ఇంచుమించు 6,000 మందికి గవర్నమెంట్ డాక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ నర్సులందరూ కూడా 6,000 మంది టెస్టులు చేస్తే ఇంచుమించు 370, 380 మంది పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి బయటికి రాకుండా ఓన్ క్వారంటైన్లో ఉంటూ వాళ్ళకి మెడిసిన్ సప్లై చేస్తూ, వాళ్ళకి ఏమన్నా బయట నుంచి తెచ్చుకోలేని సామాన్లు ఏమన్నా ఉన్నా మన వాలంటీర్లే సప్లై చేస్తూ జబ్బును పెరగకుండా ఒకరి నుంచి ఒకరు సోకకుండా కంట్రోల్ చేయడంలో మంచి పాత్ర పోషించారు వాలంటీర్స్ అందరూ కూడా. ఈ సెకండ్ వేలో అధికారుల లోపము లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ అందకో వాలంటీర్లని వాడుకోకో ఈ కేసులు పెరిగిపోతా ఉన్నాయి. గతంలో చేసిన మాదిరిగానే డాక్టర్ గారు మంచి సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళకి కరోనా వచ్చిన లిస్టు బయటకు వచ్చిన వెంటనే పంచాయతీ స్టాఫ్ని పంపించి వాళ్ళ ఇంటి ముందు శానిటరీ కొట్టించి వీళ్ళ ఇంట్లో మీ ఇంట్లో కేసు ఉంది, మీరు బయటికి రావద్దు, మీరు జనాలు కంటించొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల కంట్రోల్గా ఉండడం వల్ల జబ్బు పెరగకుండా ఒకరి నుంచి ఒకరు సోకకుండా కంట్రోల్గా ఉండి వచ్చిన ప్రతి కేసు కూడా సక్సెస్ అయ్యి ఎవ్వరు కూడా చనిపోకుండా అందరూ కూడా రిలీవ్ అయ్యారు. ఇప్పుడు ఈ సెకండ్ వేలో 100 కేసులు చేస్తుంటే ఇంచుమించు 50 కేసులు పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంటికాడ ఉండకుండా ఓన్ క్వారంటైన్లో ఉండకుండా ప్రజల్లో తిరిగేస్తా ఉన్నారు. తిరగడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కాదు పక్క ఫ్యామిలీని కూడా అంటించేస్తే కేసులు పెరిగిపోతా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని వాలంటీర్లందరినీ మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేస్తే కరోనా వచ్చిన ఏ పేషెంట్ కూడా బయటికి రాకుండా ఆయన ఓవర్ క్వారంటైన్లో ఉండేలాగా మేము చూసుకుంటామని చెప్పి వాలంటీర్లు అందరూ హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి కేసులు పెరగకుండా వచ్చిన ప్రతి కేసు కూడా వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటూ వాళ్ళకి ఏమన్నా మెడిసిన్ కానీ వ్యక్తిగతంగా ఏమన్నా కార్యక్రమాలు కావాలన్నా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వాలంటీర్లు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ మా వాలంటీర్లు కూడా వచ్చిన ప్రతి ఇంటికి వెళ్లి ఓన్ క్వారంటైన్లోంచి బయటికి రాకుండా వాళ్ళ పిల్లలకి వాళ్ళ పెద్దలకి అంటించుకుంటా డాక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ ఇంట్లోనే ఉండి 15 రోజులు కూడా బయటికి రాకుండా
జాగ్రత్త పడతామని చెప్పి హామీ ఇవ్వమని వాలంటీర్లకి సూచనలు ఇవ్వడం జరిగింది. జగబుద్నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రజానీకానికి అందరికీ నమస్కారములు. ముందుగా మాకు కరోనా మొదటి వేలో జగబుద్నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయినటువంటి నాగబాబు గారి ఆధ్వర్యంలో వాలంటీర్లు అందరూ ఎంతో చక్కగా పనిచేసి గ్రామాభివృద్ధితో పాటు ప్రజల యొక్క ఆరోగ్యం మీద కూడా స్పందించి కరోనాని ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ బయట ఎవరైనా తిరిగినప్పటికీ వాళ్ళందరినీ లోపల ఉండాలని దిశానిర్దేశం చేసి ముందుకు తీసుకెళ్తూ కరోనాని కట్టడి చేయడంలో వాలంటీర్ల పాత్ర సక్రమంగా పోషించుకుంటూ వచ్చామండి. ఈ రోజు మాకు సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సరైన గైడ్ లైన్స్ లేదు. పంచాయతీ నుంచి కానీ, మండల ఆఫీస్ నుంచి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ, సరైన గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కానీ, గవర్నమెంట్ వ్యవస్థల నుంచి కూడా మాకు ఎటువంటి గైడ్ లైన్స్ రాని సందర్భంలో మేము ముందుకు ఏ విధంగా వెళ్లాలనేటువంటిది తోడ్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిలో మేము మాజీ సర్పంచ్ గారు అయినటువంటి నాగబాబు గారిని కలవడం జరిగిందండి. నాగబాబు గారు అంచరు గణంతో పాటు ముందుకి గైడ్లైన్ చేస్తూ దిశానిర్దేశం చేస్తూ ముందుకు మమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామం యొక్క ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు కూడా మంచి జరగాలి కాబట్టి వాళ్ళు కూడా మా ఫ్యామిలీలో ఒకరిగా భావిస్తూ వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో నడిపించడానికి వాళ్ళందరినీ కరోనా కట్టడితో మాతో పాటు గ్రామస్తులు కూడా సహకరిస్తారని నాగవారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం. మీరు కూడా గ్రామస్తులు అందరూ మాకు సహకరించి గవర్నమెంట్ అధికారులు కూడా ఈ విషయం మీద స్పందించి మాకు దిశానిర్దేశం చేస్తారని కోరుకుంటూ సెలవండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. కరోనా ఫస్ట్ వేవ్లో మా జగపతినగరంలో ఉన్నటువంటి 101 మంది వాలంటీర్లని నాగబాబు గారు తన ఆధీనంలో తీసుకుని మా శానిటైజర్ విషయంలో కానీ, మాస్కుల విషయంలో కానీ మా వాలంటీర్లందరికీ ఒక సురక్ష బట్టి మాకు భద్రత కల్పించి మిగిలిన సేవ ఏదైతే ఉందో అది ముందు మాకంటూ ఒక సురక్షని తెచ్చి ఆ తర్వాత క్లస్టర్ వైజ్గా మా అందరికీ ఎన్నో విధులు అప్పచెప్పారు. ఒకవేళ కరోనా సోకి ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే వాళ్ళందరికీ కూడా ఇంట్లోంచి బయటకు రాకుండా వస్తువుల్ని మా ద్వారానే అమర్చడం, లేకపోతే షాపులు బంద్ చేయించడంలో కానీ, లేదా ఒక సారా అరికట్టడంలో కానీ, ఒక జనాల సమూహాన్ని ఎక్కడ లేకుండా కూడా చేసిన ఒక మొట్టమొదటి సేవాకరమైన వ్యక్తి నాగబాబు గారు అండి. ఈరోజు నాగబాబు గారు లేరు, తర్వాత మమ్మల్ని వినియోగించుకోవడం ఎవరికి సరిగా రాలేదు. ఈరోజు మండల ఆఫీస్గా మండల ఆఫీస్గా చూసుకున్నా, లేకపోతే ఇక్కడికి వచ్చిన వ్యక్తులను చూసుకున్నా కానీ ఫస్ట్ మాతో ఎలా పని చేయించుకోవాలనేది వాళ్ళకి తెలియలేదని ఒక వాలంటీర్గా నా యొక్క బాధ అండి. అది ఫస్ట్ మమ్మల్ని వాడుకోవడం తెలిస్తే ఆ ఫస్ట్ వేవ్లో వచ్చిన కేసులలాగా సెకండ్ వేవ్లో అసలు కేసులు రావండి. మొదటగా చెప్పాలంటే ఇప్పుడు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ వచ్చినా కానీ ఈ నిర్లక్ష్యం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. మొట్టమొదటిగా మీరు సద్వినియోగం చేసుకోవాల్సింది సెకండ్ వేవ్నో థర్డ్ వేవ్నో కాదు, ఫస్ట్ వాలంటీర్లు అండి. ఈ వ్యవస్థ బాగుంటేనే ముందు ఈ కేసులు తగ్గడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వేలో మాకు వచ్చిన లిస్ట్ ప్రకారం ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ పేపర్ రాసినట్టుగానే ఉంటుంది మా ఉద్యోగరీత్యా. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే క్వశ్చన్ పేపర్ లేదు, ఆన్సర్ పేపర్ లేదు, అసలు ఎవరికి వచ్చిందో కూడా తెలియలేని పరిస్థితిలో మాకు జరుగుతుందండి. అయినప్పటికీ మేము మా బాధ్యతగానే చేసుకుంటాం, ఏమాత్రం బాధ్యతారహితంగా లేము. కాకపోతే నాగబాబు గారు ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ, ఆ ప్రొటెక్షన్ కానీ మాకు మళ్ళీ ఇచ్చేవాళ్ళు ఉంటే మేము అలా పనిచేయడానికి ముందుకు వస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నమస్తే. సీతారామపురం మండలంలో పేద ప్రజలను ఆదుకునే మారంరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షుడు చింతంరెడ్డి సుబ్బారెడ్డి మరో కార్యానికి పూనుకున్నారు. కరోనా వైరస్ బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారి 151 కుటుంబాలకి బసినేపల్లి పంచాయతీ సంజీవ్ రెడ్డి నగర్ కి చెందిన మంచుకంటి సుబ్రహ్మణ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు చింతరెడ్డి సుబ్బారెడ్డి మరియు మండల అధ్యక్షురాలు శ్రీమతి చింతంరెడ్డి పద్మావతి రెడ్డి పాల్గొని ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారి కుటుంబాలకు 25 కేజీల బియ్యం ప్యాకెట్లు, చింతపండు, కందిపప్పు, వంట నూనె వంటి నిత్యావసర సరుకులను వారికి అందించారు. కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నటువంటి వారి యొక్క కుటుంబాలకు మరి నిత్యావసర సరుకులు 25 కేజీల బియ్యము, మరి దాళ్ళు, చింతపండు, నూనె, కారం, మరి ఇత్యాది వస్తువులను వారికి మరి ఇచ్చి ఈ లాక్డౌన్, ఈ ఐసోలేషన్ టైంలో వారు ఆరోగ్యంగా పుష్టిగా ఉండాలనే ఉద్దేశంతో మరి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి మన సొసైటీ అధ్యక్షులు చింతమరెడ్డి సుబ్బారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మన పంచాయతీలోని ఐసోలేషన్లో ఉన్న అందరికీ ఈ సరుకులు పంపిణీ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చే ఇబ్బంది పడుతున్న ఐసోలేషన్లో ఉంటూ ఇబ్బంది పడుతున్న కుటుంబాల కోసం మంచుకంటి సుబ్రహ్మణ్యం గారు మంచి మనసుతో ఆ కుటుంబాలంటిని ఆదుకోవాలని ప్రతి ఇంటికి ఒక 25 కేజీల రైసు, అలాగే కందిపప్పు, నూనె, చింతపండు ఇలాంటి నిత్యావసరాలన్నీ కూడా ఇవ్వటానికి
ముందుకొచ్చారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. మండలంలో ఒక 150 కుటుంబాలు హోమ్ ఐసోలేషన్లో ఉన్నాయి కరోనా వచ్చి. ఆ కుటుంబాలన్నిటికీ ఈ నిత్యావసర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలో చిత్తూరు నగరానికి చెందిన దక్షిణ అనే యువకుడికి సీటు లభించింది. గతేడాది జరిగిన క్యాట్ 2020 ఫలితాల్లో ఇతను 97.42% ఉత్తీర్ణత సాధించి కేరళలోని కాలికట్ ఐఐఎంలో సీటు సాధించాడు. యువకుడు తండ్రి సీఎంటీ త్యాగరాజన్ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్లో కోశాధికారిగా ఉన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మహాకవి మాటలు అతని విద్యాభివృద్ధికి సోపానాలుగా మారాయి. విద్యతోనే అన్ని సాధ్యమే అని భావించిన అతడు అరుదైన మైలురాయిని అందుకున్నాడు. నిత్యం చదవడమే తన అలవాటుగా మలుచుకుని అన్ని పోటీ పరీక్షల్లో తనదైన ముద్ర వేసుకుంటూ విద్యావంతుడుగా అవార్డు సొంతం చేసుకుంటున్నాడు. త్యాగరాజన్ కుమారుడు దీక్షన్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న దీక్షన్ తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలో సీటు కైవసం చేసుకున్నాడు. గతేడాది జరిగిన క్యాట్ 2020 ఫలితాల్లో ఇతను 97.42% ఉత్తీర్ణత సాధించి కేరళలోని కాలికట్ ఐఐఎంలో సీటు సాధించాడు. ఈ సందర్భంగా దీక్షన్ తన అనుభవాల్లో మీడియాతో పంచుకున్నారు. సాధించాలన్న తపన తన విద్యాభివృద్ధికి స్వప్నంగా మారిందన్నారు. తన తండ్రి త్యాగరాజన్ తల్లి ప్రోత్సాహంతోనే అరుదైన మైలురాయిని అందుకున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. రాసి 98% వచ్చింది. 98% చూసి నా 10th మార్క్స్, 12th మార్క్స్, గ్రాడ్యుయేషన్ మార్క్స్, నా వర్క్ చూసి ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇంటర్వ్యూ కాల్స్ నాకు వచ్చి ఐఎమ్ అహ్మదాబాద్, ఐఎమ్ బెంగళూరు, లక్నో, కోഴിకోడ్, ఇందోర్ అండ్ ఆల్మోస్ట్ అన్ని ఐఐఎమ్స్ అండ్ ఎండిఐ కాలేజెస్ నాకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చింది. ఇంటర్వ్యూ ప్రాసెస్ అయ్యాక రీసెంట్ పాస్ట్ 1 వీక్గా రిజల్ట్స్ వస్తున్నాయి. దాంట్లో నాకు ఐఎమ్ బెంగళూరు వెయిట్ లిస్ట్ అయ్యాను. కోഴിకోడ్, ఇండోర్, ఐఐటి ఢిల్లీ, ఇప్పుడు ఐఐఎం రాయ్పూర్, ఇంకా చాలా రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు దాకా 4 కాలేజ్ నాకు సీట్ కన్ఫర్మ్. దీనిలో వచ్చిన మోస్ట్లీ నేను ఐఎం కోഴിకోడ్ జాయిన్ అవుతున్నాను. సో నా గురించి చెప్పంటే నేను ఇక్కడ క్లాస్ 10 చిత్తూరు బీరెడ్డి స్కూల్లో చదివాను. అప్పుడు నేను స్కూల్ ఎస్పీఎల్గా ఉన్నాను, స్కూల్ ప్యూపిల్ లీడర్. క్లాస్ 10 CGPA 10 టాపర్గా ఉన్నాను. సో అప్పుడే నేను చాలా స్పోర్ట్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉండేవాళ్ళని. బాస్కెట్బాల్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, బాస్కెట్బాల్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశాను. సరే స్టడీస్ మీద ఫోకస్ చేయని చెప్పేసి బాస్కెట్బాల్ నేను అంత సీరియస్ తీసుకుని స్టడీస్ మీద ఫోకస్ చేస్తున్నాను. 11th and 12th చెన్నైలో చేసి 90% వచ్చింది. దాని తర్వాత VIT కెమికల్ ఇంజనీరింగ్లో నేను చదివినాను, 86%. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన ఎలా నా ప్రొఫైల్ బిల్డ్ చేయాలి, ఎట్ట నా స్కిల్స్ డెవలప్ చేయాలని చెప్పేసి అప్పుడే నా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్స్ చేస్తున్నాను. ఒక ఇంటర్న్షిప్ నేను ఇండోనేషియాలోకి వెళ్ళి అక్కడ 6 వీక్స్ చేశాను. అదే ఇంటర్న్షిప్ స్టూడెంట్స్కి ఇద్దామని నేనే ఒక ఇంటర్న్షిప్ VIT వేలూరు స్టార్ట్ చేసినాను. దానికి స్టూడెంట్స్ నేను హాంకాంగ్, మలేషియా, సింగపూర్ నుంచి రప్పించి వాళ్ళకి అదే ఎక్స్పీరియన్స్ ఇచ్చాను. నేను చాలా నాకు ప్రొఫైల్ బిల్డ్ చేయని చెప్పేసి ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సెస్, మార్కెటింగ్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ చేశాను. దాని తర్వాత VITలో అయిన తర్వాత ఇక్కడ గొల్లమూడిలో ఫుడ్స్ అండ్ డ్రింక్స్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేసినాను 1.5 year. అక్కడ ఎలా ఇండస్ట్రీ రన్ అవ్వాలని చెప్పేసి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని క్యాట్ ఎగ్జామ్ స్టార్ట్ చేసినాను లాస్ట్ ఇయర్ 2019లో. అట్ ద సేమ్ ప్రిపరేషన్తో పాటు ఫ్రీగా ఉండకుండా ఇక్కడ మాకు బిజినెస్ ఉంది, దాన్ని కూడా చూస్తున్నాను పాస్ట్ 2 yearsగా. ఫస్ట్ ప్రిపరేషన్లో నాకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్లో సీట్ వచ్చింది. నేను అక్కడ ఎందుకు 1 year ఆన్లైన్ MBA ఎందుకు 1 more year ట్రై చేద్దామని చెప్పేసి ఇయర్ రాసిన. సో సక్సెస్ఫుల్గా నాకు ఇప్పుడు ఈ కాలేజ్ సీట్ వచ్చింది. ఇప్పుడు ఇలాంటి ఐఐఎంలో కాలేజ్లో సీట్ రావాలంటే ఒట్టి స్కోర్ ముఖ్యం కాదు, నీ ప్రొఫైల్ కూడా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ టైంలో ఏం చేస్తావు, నీ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేస్తావు, స్టేట్లో నీ ప్రొఫైల్ యూనిక్ ఏంటి అని చెప్పేసి ఇదంతా కొద్దిగా ఆలోచించి చాలా కోర్సెస్ చేశాను. చాలా క్వశ్చన్స్ అడిగారు రిలేటెడ్గా. డైలీ న్యూస్ పేపర్ చదువుతా, ఏం జరుగుతుంది వరల్డ్లో, నీ రోల్ ఏంటి, ఎలా స్టాండ్అవుట్ అవుతావు, దీనంతా కొంచెం ఆలోచించి నేను లాస్ట్ ఇయర్లో నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి డైలీ ఇన్ని అవర్స్ చదవకుండా ఏ టాపిక్స్ కవర్ చేసి ఈ టాపిక్స్ నాకు ఎంత బాగా చదువుతా, టెస్ట్ రాసి ఆ టెస్ట్లో ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను అని చెప్పేసి డైలీ అనలైజ్ చేసి ఎవ్రీ వీక్ టెస్ట్ తీసుకొని మార్క్స్ రాసి దాని గైడెన్స్ ఫ్రెండ్స్, టీచర్స్ అంతా అడిగి. సో ఒక 4-5 monthsకి అది కొద్ది టెన్షన్ ప్రాసెస్. ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఎప్పుడు అన్ని డేస్ చేసి ఆ రోజు చేయకపోతే ఆ ఛాన్స్ కూడా ఉంది. సో కొద్ది మైండ్ ఫ్రీగా సెట్ చేసుకొని నీ మీద నమ్మకం పెట్టుకొని, మీ పేరెంట్స్ వచ్చి నమ్మకం ఆల్వేస్ సపోర్ట్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ తీసుకొని నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, అది సేమ్ టైం చదివినాను బాగా. సో నా ఈ ఐఎంలో
ఏం గుడ్ థింగ్స్ అంటే ఐఏఎం వచ్చి నీకు చాలా ఫీల్డ్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఆంటర్ప్రెన్యూర్షిప్, సేల్స్, ఇలా చాలా ఉంటాయి. నీకు కావాల్సిన ఫీల్డ్ అన్నీ నువ్వు ఏం పోవాలని చెప్పేసి అక్కడ దానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అక్కడ స్టూడెంట్స్, కంపెనీస్ వస్తారు రెగ్యులర్గా నీతో మాట్లాడేదానికి. సో నా ఏమంటే ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు ఇండియాలో చాలా కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి వస్తుంది. సో వాళ్ళకంతా ఎలా గైడ్లైన్స్ ఇచ్చి ఎలా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఒక హెల్ప్ చేద్దామని ఒక 10 years వర్క్ చేసి దాని తర్వాత నా స్టార్టప్ పెట్టుకొని నా కంపెనీ చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఐఎంలో రావాలంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఏమంటే కొద్ది పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇండియా చాలా కాంపిటేటివ్ ప్లేస్. చాలామంది రాస్తారు ఎగ్జామ్. ఈసారి 2 lakh members పార్టిసిపెంట్స్లో ఓన్లీ 5,000 IIM సీట్స్ ఉంది. దాంట్లో టాప్ కాలేజ్ అంటే 1,500 సీట్స్ ఉంది. చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చి క్యాట్ ఎగ్జామ్కి మంచి స్కోర్ తెచ్చుకోవాలి. సో దాంట్లో 3 sections ఉన్నాయి. ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతే మీకే అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో దాని తర్వాత నీ ప్రొఫైల్ ఏం గుడ్ యూనిక్గా ఉందని చెప్పేసి నువ్వు రెగ్యులర్గా చదువుకునే ఉండాలి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కోకరికులర్ యాక్టివిటీస్, ఇదంతా కొద్దిగా సర్టిఫికేషన్స్, స్టేట్ లెవెల్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే అది యాడెడ్ బోనస్ ప్రొఫైల్కి. సో దాని కాకుండా యూ హ్యావ్ టు రీడ్ డైలీ న్యూస్ పేపర్స్ ఈ మధ్య. సో ఆ న్యూస్ పేపర్లో ఏం జరుగుతుంది, నువ్వు దాన్ని ఎలా సాల్వ్ చేస్తావు, మన ఇష్యూ అని చెప్పేసి ఇదంతా కొద్ది బిగ్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఒక గోల్ పెట్టుకొని దానికి ఆ గోల్ రీచ్ అయ్యేదానికి ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో స్టెప్ బై స్టెప్గా పేషెంట్గా కొద్దిగా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని చేయాలి ఇది. సక్రమంగా మానిటరింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఈ మ్యూకోమైకోసిస్ కింద ప్రకటించే విధంగా జియో జారీ చేశాం. ప్రతి ఒక్క కేసు, అది గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, ప్రతి ఒక్క కేసు ప్రభుత్వానికి నోటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందనేది అందరికీ తెలియజేశాం. సో దాట్ ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో, ఏదైతే కొన్ని సోషల్ మీడియాలో లేకపోతే పత్రికల్లో ఈ వందలాది కేసులు ఉన్నట్లు, ప్రతి ఒక్క కేసు మనం నోటిఫై డిసీజ్ ప్రకటించాం కాబట్టి వాళ్ళు మనకు తెలియచేయాలి. కరెక్ట్గా ఎన్ని కేసులు అయితే మన ముందుకు వస్తాయో అవన్నీ నేను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియచేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇప్పుడు ఈ 15th June వరకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటాలో అలోకేషన్ ఉంది, ఆ కోటా ఇప్పుడు వాళ్ళు తెలియచేశారు. అంతకుముందు మనం వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు May 15th వరకు ఏదైతే కోటా ఉంది దాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అయితే మే ఎండ్ వరకు, అదేవిధంగా June 15th వరకు వాళ్ళు ఎంత స్టాక్ ఇవ్వగలుగుతున్నారో, ఇచ్చే ప్లాన్ ఏదైతే ఉందో అవంతా కూడా వాళ్ళు మనకు తెలియచేశారు. యాజ్ ఆన్ టుడే ఒకసారి మనం ఫిగర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి టోటల్ స్టాకు 76,49,960 డోసెస్. ఈ 76,49,960 డోసెస్కి గాను మనం 76,55,575 మంది అంటే ఆ డోసెస్ మనం ఉపయోగించుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు మొత్తం కలిపి 23,03,655 మందికి మనం 2 డోసెస్ ఇచ్చాం. 30,48,265 మందికి 1 డోసు ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో ఈ 1 డోసు ఎవరికైతే ఇచ్చామో దాంట్లో ఇప్పుడు ఎవరికైతే కోవిషీల్డ్ ఇచ్చాం వాళ్ళకి గైడ్లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చుకుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు 2nd డోస్ ఎంటైటిల్మెంట్ ఎవరికి ఈ మే నెలలో ఇంకా లేదు. కానీ కోవాక్సిన్ ఎవరికైతే మనం అడ్మినిస్టర్ చేసాం అటువంటి వాళ్ళకి ఇంకొక 1,33,532 మందికి మనం 2nd డోసు ఈ నెలలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా మనకి June 15వ తేదీ వరకు టోటల్ రావాల్సినటువంటి స్టాక్ మనం తీసుకుంటే లేక 11,18,000 డోసెస్ ఇంకా రావాలి అంతే. అంటే ఇప్పటికే మనకి వచ్చినటువంటి 76,49,000 డోసెస్ మనం దాదాపు ఖర్చు పెట్టుకున్నాం. రావాల్సినటువంటి స్టాకు వచ్చేటి 25 రోజుల వరకు June 15వ తేదీ వరకు కేవలం 11,18,000 డోసెస్. అయితే ఈ 11,18,000 డోసెస్లో కోవాక్సిన్ వరకు అయితే కొంతవరకు మనం 2nd డోసెస్కి ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది.
కోవిషీల్డ్ మాత్రం ఏదైతే 8,12,000 డోసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వబోతా ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఫస్ట్ డోస్కి వాడుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి సరైన మార్గదర్శకాలు కలెక్టర్లందరికీ మనం జారీ చేశాం. అదేవిధంగా స్టేట్ ప్రొక్యూర్మెంట్ కింద మీరందరికీ తెలిసిన విషయమే, మే నెలలో మనం 13,41,700 డోసెస్ కోవిషీల్డ్ తీసుకున్నాం. 3,43,930 డోసు కోవాక్సిన్ తీసుకున్నాం. అయితే జూన్ నెల కోటా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనకి తెలియచేశారు నిన్న. ఆ జూన్ నెల కోటా చూసుకుంటే 11,45,540 డోసెస్ ఏమో కోవిషీల్డ్, 3,40,680 డోసెస్ ఏమో కోవాక్సిన్. అంటే మొత్తం కలిపి 14,86,220. ఇది మనకి జూన్ నెలలో ఉన్నటువంటి అలోకేషన్ పూర్తిగా ఫుల్ మంత్ చూసుకున్నట్లయితే. సో టోటల్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొంటా ఉన్నారు, మే నెలలో 16,85,000, జూన్ నెలలో మనం కొనాల్సినటువంటి కోటా అలోకేషను 14,86,000. అంటే మొత్తం కలిపి మే జూన్ కలిపి దాదాపు 31.5 lakh డోసెస్ అవుతుంది కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ పుట్ టుగెదర్. ఇంతవరకు మన అలోకేషన్, ఇంతవరకు మనం ఆర్డర్స్ ప్లేస్ చేసేసి కొంటా ఉన్నాం. గవర్నమెంట్ సప్లై, ప్రైవేట్ సప్లై, ఇవి రెండు కూడా ప్రైవేట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కొనేటువంటి సప్లై. ఇవి రెండు కూడా మన రాష్ట్రం వరకు అయితే మనం 18 నుంచి 45 లోపల వ్యాక్సినేషన్ చేయదలుచుకోలేదు. ఓన్లీ 45+ వాళ్ళకి ప్రయారిటీ సెకండ్ డోస్ వాళ్ళకి ఇస్తూ మిగతా వాళ్ళకి వ్యాక్సినేషన్ చేసుకునే విధంగా ఏదైతే మనం ప్లాన్ తయారు చేసుకున్నాం, దాని మేరకు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ మనకి ముఖ్యమైనటువంటి ఏదైతే నిర్ణయాలు ఏదైతే మనం రివ్యూ చేయడం జరిగింది, అవన్నీ జిల్లా కలెక్టర్లు అందరికీ మనం ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశాం. ఏదైతే డిఆర్డిఓ వారు ఈ మెడిసిన్స్ ఏదైతే ప్రకటించారు దాన్ని కూడా వెంటనే కొనాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎంఎస్ఐడిసి వారు ఆ మెడిసిన్స్ కూడా కొనేటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రేపు పర్చేజ్ కమిటీలో కావాల్సిన నిర్ణయం తీసుకొని దానికి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎనీ క్వశ్చన్స్? You see, as all of you are aware, in Krishnapatnam for last few days, large number of people have been going to get themselves either treated, duly suffering from COVID, or in anticipation of being able to prevent any sort of COVID influence. They have been taking the medicine being supplied in that village. Honorable Chief Minister has given clear instructions that since there is a belief in large number of people that it is helping them tackle COVID both in a curative or in a preventive manner, there is a need for a very authentic understanding of the issue. Now, how to go about that? There is a premier research institute under the Government of India, that is what is called like a Central Ayurvedic Research Institute. So this Central Ayurvedic Research Institute, headquartered in Delhi, so Honorable Chief Minister advised us to get in touch with them and ensure that appropriate study of this treatment is taken up by them so that we arrive at an authentic and authoritative conclusion as to the effectiveness of what's happening there. So I have myself spoken to the Secretary of Ayush Department of Government of India today afternoon. I also spoke to the DG of this Central Ayurvedic Research Institute in Delhi and have held discussions with them. They in turn have a regional Ayurvedic Research Institute located at Vijayawada. They are supposed to take up this kind of study and research pertaining to any new idea within Ayurveda of any of new diseases or new kind of treatments. So I have spoken to them. They are deputing a team of experts
possibly on Monday, to go and study the entire process, all the ingredients that are being used, because as per a preliminary report given by our department, our Ayush department at the state level, they have done some preliminary exercise. They have collected some samples already. Those samples were tested at laboratories in Hyderabad in order to detect as to what kind of ingredients are used, whether any harmful ingredients are there in the whole thing that is being administered. They haven't found any so far, any harmful ingredients. Today morning itself, I have sent my own Commissioner Ayush, the senior most officer of the Ayush department, along with his team of experts to the village. They are already there. They have spoken to a large number of patients who have got treatment done today. So the whole idea is that this Central Ayurvedic Research Institute of the Government of India, through their experts, they will take up a proper study. They have well-established mechanisms as to how to go about studying, how many cases they need to examine before the treatment, after the treatment, how to follow up their treatment, the entire follow-up exercise. So what they basically have is, one is whether this treatment is under Ayurveda or this treatment is under what is called the local health traditions and practices. So for a proper treatment recognized under the Ayurvedic system, there are methodologies as to how to go about it. So they will now, this team of the Regional Ayurvedic Research Institute located at Vijayawada, what they will do is they will study the whole thing, and hopefully in the coming few days they will give us very authentic findings of what exactly is the process being followed, what exactly is the outcome. Public today definitely are believing that this treatment is effective. In fact, my Commissioner Ayush, who is there in the village, when he interacted with some of them, they were all expressing satisfaction. And in fact, none has been able to identify people who have, after treatment, reported negative effects or reported negatively about the treatment. So we don't know what exactly is the reality or outcome of the whole exercise, but a very, very scientific and authentic exercise has been planned. I have personally spoken to all concerned. From Monday, they are going to deploy a team of professionals who will carry out the entire exercise. ఇది ఎట్లా మళ్ళీ గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ ఈ కోవిడ్ పరిస్థితిని సమీక్షించుకున్నప్పుడు కృష్ణాపట్నం అనేది గ్రామంలో ఏదైతే నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి ఈ లోకల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కింద ఏదైతే ప్రాక్టీసెస్ కింద ఈ కొంత ఈ హర్బలు అదేవిధంగా పార్ట్లీ ఆయుర్వేదిక్ ఏదైతే సబ్స్టాన్స్ని ఉపయోగించుకొని ద్రవ్యాలు ఉపయోగించుకొని ఏదైతే మెడిసిన్ అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉందో అది ఎంతవరకు ఇఫెక్టివా, అది ఎంతవరకు దీనికి సైంటిఫిక్ బేసిస్ ఉంది. చాలామంది ప్రజలు అక్కడ క్యూ కట్టుకొని ఈ మెడిసిన్స్ గత కొన్ని రోజుల నుంచి తీసుకుంటూ ఉన్నారు. అయితే దాని మీద డీటెయిల్డ్గా సమీక్షించుకొని ఇప్పుడు వరకు మనం తీసుకుంటే స్టెప్స్ ఏమున్నాయో అనేది అడిగారు. అయితే ఇప్పుడు వరకు మన వాళ్ళు చేసింది ఏంటి అంటే, ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ కింద మన ఫీల్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొన్ని రోజుల క్రితం ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పేషెంట్స్తో మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారు. ఈ శాంపిల్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్ ల్యాబొరేటరీలో టెస్టులు చేయడం జరిగింది. అంటే ఏమైనా హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ దీంట్లో ఉన్నాయా, లేకపోతే మామూలుగా సాధారణంగా దొరికేటువంటి ఆర్గానిక్ టైప్ ఆఫ్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో. అయితే దీంట్లో ఇప్పుడు వరకు టెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయో దాని వరకు అయితే ఎక్కడ కూడా దీంట్లో హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉన్నట్లు తెలియరాలేదు. ఓరల్గా అడిగేటప్పుడు ఆ టీం గ్రామానికి పోయేటప్పుడు ఓరల్గా అడిగేటప్పుడు ఎవరైతే ఈ మెడిసిన్ వాడుకున్నారో వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. అదే నిజంగా ఎంతవరకు దీనికి ఇంపాక్ట్ ఉంది లేదనేది అథెంటిక్గా ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు లేకపోతే ఇటువంటి మెడిసిన్స్ వాడుకున్నప్పుడు మామూలుగా పేషెంట్స్ రికవర్ అయిపోయారా, లేకపోతే కరెక్ట్గా ఈ మెడిసిన్ వల్ల రికవర్ అయ్యారా, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
సో ఇవాళ ఉదయం మేము కమిషనర్ ఆయుష్ అదేవిధంగా వాళ్ళ టెక్నికల్ టీమ్స్ని కూడా ఆ గ్రామానికి పంపించాం. వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉండి ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆ మెడిసిన్ తయారు చేసే విధానం ఏదైతే ఉందో అది రేపు మార్నింగ్ డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. వారు ఏ విధంగా దీన్ని ఏ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబోతున్నారు అనేది కరెక్ట్గా ఆ ప్రాసెస్ ఏముందనేది మా సీనియర్ అధికారులకి కమిషనర్ ఆయుష్ వీళ్ళందరికీ రేపు మార్నింగ్ డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నారు. అప్పుడు మనకి కూడా క్లారిటీ వస్తుంది ఏ విధంగా ఈ మెడిసిన్ తయారు చేస్తూ ఉన్నారు, దానికి ఎటువంటి కాంపోనెంట్స్ వాడుకుంటున్నారు. అది కాకుండా గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు జారీ చేశారంటే ఓన్లీ మన రాష్ట్ర స్థాయి అధికారులే కాకుండా ఎక్స్పర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, ఎందుకంటే ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా అయిపోయింది ఈ న్యూస్, ఇక్కడ ఈ కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది. అయితే దానికి సెంట్రల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మెయిన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్, హెడ్ క్వార్టర్ ఢిల్లీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి సెక్రటరీ ఆయుష్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూషన్ తాలూకా డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వారితో నేను ఇవాళ సాయంత్రం ఫోన్లో సీఎం గారి ఆదేశాల మేరకు మాట్లాడడం జరిగింది. వారు విజయవాడలో వాళ్ళకి ఒక రీజనల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, రీజనల్ బ్రాంచ్. ఆ రీజనల్ బ్రాంచ్ నుంచి ఒక టీం ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సోమవారం అక్కడికి వెళ్ళి ఆ ఉన్నటువంటి శాంపిల్స్ ఇవన్నీ చూసుకొని ఆ విధి విధానాలు చూసుకొని ఆ పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారో వాళ్ళతో సంప్రదించుకొని, అంటే ఒక కరెక్ట్గా ఒక సాంకేతికమైనటువంటి పద్ధతిలో ఒక సైంటిఫిక్ పద్ధతిలో దీన్ని ఒక స్టడీ, అంటే ఎంతమంది పేషెంట్స్ని వాళ్ళు ఫాలో చేయాలి, ఆ పేషెంట్స్ ఈ మందులు తీసుకున్నప్పుడు వస్తున్నటువంటి ఇంపాక్ట్ ఏంటి, ఇవంతా కూడా కరెక్ట్గా సైంటిఫిక్ ప్రొసీజర్ని బట్టి ఫాలో అయ్యి దీన్ని బట్టి ఎంతవరకు కోవిడ్ ట్రీట్మెంట్లో కానీ కోవిడ్ ప్రివెన్షన్లో కానీ ఇంపాక్ట్ ఉందనేది మనకి రిపోర్టు ఇవ్వబోతున్నారు. దానికి కొంత సమయం పడుతుంది, ఎందుకంటే టెక్నికల్గా మళ్ళీ ప్రతి ఒక్క పేషెంట్ వాళ్ళు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. అది పూర్తిగా సైంటిఫిక్ విధానంలో వాళ్ళు మనకి రిపోర్ట్ ఇచ్చాక నిజంగానే దీనివల్ల ఎంత ఉపయోగం ఉందనేది అప్పుడు మనకి తెలుస్తుంది. కానీ అప్పుడు వరకు ఇవాళ కూడా మా అధికారులు అక్కడ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చూసింది ఏంటంటే ప్రజలైతే బాగా నమ్ముతున్నారు దీనివల్ల ఇంపాక్ట్ ఉందనేది. అయితే సైంటిఫిక్గా ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది, ఎంతవరకు నమ్మకమే ఉంది, కరెక్ట్గా ఇప్పుడు ఒక రోగి మనం మెడిసిన్ ఇచ్చాక ట్రీట్ అయ్యాక పూర్తిగా కరెక్ట్గా ఈ మెడిసిన్ వల్లనే ట్రీట్ అయ్యారా లేకపోతే మామూలుగానే ట్రీట్ అయ్యారా, ఎందుకంటే కోవిడ్ అయితే డిసీజ్ మీకు తెలిసిందే విషయమే. చాలామంది పేషెంట్స్లో ఆటోమేటిక్గా టైంని బట్టి కూడా ఈ వైరస్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ సైంటిఫిక్ స్టడీ చేస్తే కానీ ఆ పూర్తిగా ఇంపాక్ట్ మనకు తెలియదు. కాబట్టి ఇవాళ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేసుకొని సోమవారం నుంచి ఈ సైంటిఫిక్ స్టడీ ప్రారంభించబోతున్నాం. ఈలోగా రేపు ఉదయం మా అధికారులు అక్కడే ఉన్నారు కాబట్టి సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అంతా చూసుకొని వారు అక్కడ తయారు చేసేటువంటి విధానంలో ఏమైనా అంటే ప్రజలకి నష్టం కలిగించేటువంటి ఏమైనా అవకాశం ఉందా అటువంటి స్టడీ అది అయితే మన అధికారులు కూడా చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు అదే పనిలో ఇప్పుడు ఉన్నారు, స్పాట్లోనే ఉన్నారు, డీటెయిల్గా స్టడీ చేస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి పేషెంట్స్తో కూడా అందరితో మాట్లాడుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మన వైపు నుంచి ఒక అండర్స్టాండింగ్ 1-2 రోజులు వస్తుంది. డీటెయిల్డ్గా స్టడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ చేశాక కరెక్ట్గా ఐడియా మనకి ఈ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద మెడిసిన్ మీద వస్తుంది. You see, as I already explained, what is called, you see, there are what is called local health practices. So in the సాంప్రదాయ పద్ధతిలో జ్యోతిష్యము వాస్తు చూడబడ్డావు మరియు ఇంటి ప్లానులు వేయబడ్డావు. శ్రీ ఉమామహేశ్వర జ్యోతిర్నాలయం అర్చకులు శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం తేటకుంట తుని మండలం తూర్పుగోదావరి జిల్లా. సంప్రదించవలసిన సెల్ నంబర్ ఆకిళ్ళ కృష్ణమూర్తి 9666002176.